అయ్యగారు ఇవాళ వచ్చిన సరుకంతా ఒరిగటి కుప్పల్లో పెట్టి ఈ రాత్రికే పొలం పంపించేస్తాను, ఏమంటారు? అనటం కాదురా, ఆలోచిస్తున్నాను. ఈ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టరు మరీ ధర్మరాజులు అనిపిస్తున్నాడు రా. వాడి గుడ్ల గోపకళ్ళు మన మీద గాని మన పడవల మీద గాని పడ్డాయో మన పునాదులే కదులుతాయి. నమస్కారాలు ఇన్స్పెక్టర్ గారు, నమస్కారాలు. నమస్కారం. మీరొక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టి మా ఇల్లు పావనం చేయాలి. క్షమించండి, ఒకసారి ఊరంతా చూద్దామని బయలుదేరాను. ఇంకెప్పుడైనా వస్తాను. నేను క్షమించినా నా మనసు క్షమించదండి. అది గిలగిలా కొట్టుకుని గోల పెడుతుంది. తప్పదు, మీరొక్కసారి రావాలి. సరే, మీరు అంతగా అంటుంటే కాదనగలనా? పదండి. రైట్ హియర్. ఇదే ఈ పేదవాని ఇల్లు. తమలాంటి పెద్దల రాకచేత ఈ బ్రతుకు పావనమైంది. గుడ్, వెరీ గుడ్. ఈ అడవి ప్రదేశంలో అల్లావుద్దీన్ మెడలాగా మీ ఇల్లు చాలా బాగుందండి. మీ ఉపమానం చాలా బాగుందండి, కానీ ఒక్క తేడా ఉంది. దీపం తుడిస్తే రాక్షసుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఇల్లు కాదు, రక్తం ధారపోసి సంపాదించుకున్న కష్టార్జితం. టేప్ రికార్డర్లు, ట్రాన్సిస్టర్లు, స్కాచ్ విస్కీలు, పట్నం పోలికలన్నీ తీసుకొచ్చారే. ఏదో తమలాంటి పట్నం బాబులదో ఇవ్వాలని. ఇది తీసుకోండి. వద్దు, అలవాట్లేదా? అవసరం లేదు. విదేశీ సరుకండి, వ్యామోహం లేదు. మాలాంటి అతిథి మర్యాదను కాదనకండి. నేను ఆత్మవంచన చేసుకోలేను. వస్తాను, మరోసారి కలుస్తాను. అయ్యా, ఈ చేప గేలాలి తగలదు సరికదా, గేలం తెంపు పోయేటట్టు కూడా ఉందే. తోక అతను మామూలు మనిషే, మహాత్ముడు కాడు. కాకపోతే వెధ పనులు చేయడానికి మనంత బరి తెగించలేడు గనక మొహమాట పడుతున్నాడు. 4 రోజులు పోతే పాడు పనులు పరమానందంగా చేస్తాడు. ఓం సంభవి, ఓం కనకదుర్గా. ఆగు ఆగు, పద పద, దిగవయ్యా దిగు. ఏం బాబు, నిషా తగ్గి భక్తి నెత్తికెక్కిందా? ఇక్కడ తయారయ్యావు నాయన. ఇది కల్లుపాక కాదు, కనకదుర్గాలయం నాయనా. పద. దేవుడు వరమిచ్చిన పూజారి వరమీయడని నీలాంటి వాళ్ళని చూసే అని ఉంటారు. ఇదిగో చూడండి, ఇది విజయదశమి పండగ. అమ్మ బిడ్డలందరి పూజలు అందుకుంటుంది. మధ్య నీకెందుకింత బాధ? పరమ పాపాత్ములు, కులము మతము లేని భ్రష్టులు వచ్చి దేవాలయాన్ని మైలబరుస్తుంటే బాధ నాకు కాక నీకా? పంతులు, అందరూ అమ్మ కడుపునే పుట్టారు. అందరిలోనూ ఒకే రక్తం ఉంది, నాలోనూ నీరు. దూరం. అయితే చెప్పు, దేవుడు అందరినీ ఒకేలా సృష్టిస్తే మధ్య ఈ కులమత భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంబా అంబా, కులము మతము లేదని ఉపన్యసిస్తావా? పోతాయిరా కళ్ళు. పంపిస్తాలేరా డాక్టర్ని? అవునరా? రే రారకూడదురా. చూడు పంతులు, ఈ కులాలు మతాలు ఆచారాలు అవరోధాలు నీలాంటి ఒళ్ళు బలిసిన నాయాళ్ళు అవసరం కొద్దీ ఏర్పరచుకున్నవిరా. ఈ ప్రపంచంలో ఉన్నవి 2 తెగలు, మంచి చెడు. మాకు తెలియదులే. అయితే మందు త్రాగి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే నువ్వు మంచివాణ్ణంటావు, అంతేనా? అంతేనా? అంటే మట్టుకు నువ్వు ఒప్పుకుంటావా? అంతా కలిసి చెడ్డ అని ముద్ర వేశారు. ఇప్పుడు నేను మంచిగా మొక్కుకోవడానికి వచ్చినా తప్పే. మర్యాద ముసుకేసుకున్న నీలాంటి వాళ్ళు ఏ తప్పుడు పనులు చేసినా ఒప్పే. అరే గుర్తుందిరా, ఒకప్పుడు మా ఇంట్లో నుంచి మనిషి కదిలితేనే చాలు ఆలయంలో గంట మోగేది, అమ్మవారి హారతి వెలిగేదిరా. వస్తాయి, మళ్ళీ ఆ రోజులు వస్తాయి. ప్రదర్శించరా నీ నాటకం, భక్తి నాటకం. పోరా పో. అంబా అమ్మా, నన్నే పొమ్మంటావా? నువ్వు పోరా. అంబా అంబా, వరే శిష్యా, కాలివరా పూజ. ఎందుకు వచ్చావు ఇక్కడికి? గతం గుర్తుకొచ్చి దూర తీరాల్లో నిలిచి ఉన్న నిన్ను చూడాలని. నేను నిన్ను చూడాలనుకోవటం లేదు. జరిగిపోయిన క్షణాల్ని, మిగిలిపోయిన జ్ఞాపకాల్ని ఏనాడో చెరిపేశాను. నువ్వు ఇక్కడికి రావడం అనవసరం. రాధా, చెరిపేస్తే చెరిగిపోయేది కాదు గతం, చింపేస్తే చిరిగిపోయేది కాదు జ్ఞాపకం. ప్రతిరోజు ఒక పండగలా ఒకప్పుడు గడిపాం. అందుకనే ఈ పండగ రోజున పండగ గనకే వెళ్ళి తప్ప తాగి ఒళ్ళు మర్చి ఊరేగు. లేదు రాధ, నేను ఈరోజు తాగలేదు. నీ తోడు. నీకు తోడుండడానికి నేను మంగనే కాదు, నీకు నేడివ్వడానికి దాని కొంప కాదు. వెళ్ళు. రాధా, మళ్ళీ ఇక్కడికి రాకు. రూపాయి కొనుక్కున్న మత్తుతోనూ, రూపాయలు కమ్ముడుపోయే మనుషులతోనూ, చీకట్లోనూ పాపంలోనూ ఉండు. పతనమైన వాళ్ళు చేరవలసిన చోటు ఇది కాదు. వెళ్ళు, వెళ్ళి అక్కడే చేసుకో పండగ. పండగ? ఎవరి కోసం పండగ?
ఏమిటా పండగ? నా ఏళ్ళ ఆడండ్రా, మంచి చెడ్డ లేకుండా తాగండ్రా, ఒళ్ళు మలిసి చూడండ్రా. మంగ మధ్య చదివేటట్టు ఆడవే, ఆడు. ఓం బొబ్బర్లంక మహాతల్లి, ఓం కలకత్తా మహాకాళి, ఓం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిట్రా అల్లరి? మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షస పీనుగులు ధ్వంసం చేసినట్లు మనం పూజలు చేస్తుంటే ఆ కోతి వెధవలు పాడు చేయాలని కంకణం కట్టుకున్నట్టుంది. ఉండు, వాళ్ళ భరతం పడతాము. ఏమిట్రా అల్లరి? లోపల దేవీ పూజలు జరుగుతున్నాయి. ఆపండి రా, ఆపండి కేరింతలు. అమ్మా ఆపండి, నేనేం చెప్తున్నా, ఆపండి. ఒరే పంతులు, నీలాంటి నక్కనాయాళ్ల ప్రార్థనలు విని రాయైపోయిన దేవి మా గోలతోనైనా మళ్ళీ కళ్ళు తెరుస్తుందేమో చూస్తాం. రే కానివ్వండిరా. ఇలా మీరంతా నన్ను అల్లరి పెట్టారంటే మిమ్మల్ని అందరినీ నరకానికి తీసుకెళ్ళమని ఆ దేవితో చెబుతారు. దేవితో కాదురా, మీ తాతతో చెప్పుకోరా. మాకేట్రా భయం? పొడవల్లారా, నోటికొచ్చినట్టు కూస్తే పోలీసులతో చెప్పి కటకటాల వెనక కూర్చోబెడతాను. ఏమిటి, పోలీసులకు చెప్తావా? చెప్పుకోవటానికి ఇల్లుగా నిన్ను పైకి పంపించేయమంటావా? ఏమిట్రా సంబోధన? వేదశాస్త్రాలు వెనక నుంచి ముందుకు అప్పగించే నన్ను పట్టుకొని వేధవ మాటలు అంటావా? అరే అబ్బులు, అరే సుబ్బు, శాస్త్రాలు చదివిన పండితుల వారికి మన తీర్థం కాస్త ఇవ్వండిరా, మోక్షానికి వెళ్తారు. వేధవల్లారా, పవిత్ర గంగాజలం తప్ప ఏమి ముట్టుకొని నాకు ఏమిట్రా ఈ అన్యాయం? మా ఊరి మంచి చెడ్డలు చూడటానికి తమరు వచ్చినందుకు చాలా సంతోషం. కాదు మరి ఇన్స్పెక్టర్ గారు, మీరు చూడదలుచుకున్న మంచి చెడ్డల్లో డాక్టర్ గారు మంచి. ఇన్స్పెక్టర్ గారు, మా చెల్లెలు రాధ. నమస్కారం. నమస్తే. ఇన్స్పెక్టర్ గారు, ఈ రాధాదేవి చాలా గొప్ప మనిషి. ఈవిడ మంచితనం చూస్తుంటే ముద్దొస్తుంది అనుకోండి. ఊళ్ళో పిల్లల కోసం స్కూల్ పెట్టింది, మహత్తరంగా పాఠాలు చెబుతోంది. తీరిక దొరికినప్పుడల్లా ఊళ్ళో ఉన్న రోగాలన్నింటినీ పొలిమేరవతలు ధర్మిస్తోంది. ఈవిడ సపర్యలు చూస్తుంటే నాకు కూడా ఏదైనా తప్పు చేస్తే బాగుండు అనిపిస్తోందండి. అభిమానం కొద్దీ ప్రెసిడెంట్ గారు మరీ అంటున్నారు. కాకపోతే ఇంజక్షన్లు ఇవ్వటంలోనూ మందులు ఇవ్వటంలోనూ కాన్పు కేసుల్లోనూ నాకు సహాయపడుతుంది. అంటే వీరు కూడా డాక్టర్ అన్నమాట? కాదు, కాంపౌండర్. అదేమిటండి అలా అంటారు?
వయసు వచ్చినా బుద్ధి రాని వాళ్ళు పెద్దలు కానట్లే వైద్యం వచ్చినా డిగ్రీ లేని వాళ్ళు డాక్టర్లు కాదుగా. చూసారా చమత్కారం ఇన్స్పెక్టర్ గారు. బాగుండదని కానీ ఆ మాటలకు ఆనందం పట్టలేక నాకు చిన్నులు దొక్కాలనిపిస్తుంది అనుకోండి. ఇన్స్పెక్టర్ గారు, యథార్థం చెప్పాలంటే కనీసం కాంపౌండర్ కూడా ఈ అడవుల్లో ఉండటానికి ఇష్టపడడు. మరి మీరెలా పనిచేస్తున్నారు? చాలా కాలం క్రితం గాలి మార్పిడి కోసం నేను ఈ ఊరొచ్చాను. అదే సమయానికి ఇక్కడ కలరా అంటూ వ్యాధి వ్యాపించింది. నా దగ్గర ఉన్న మందులేవో ఇచ్చి వీళ్ళని ఆదుకున్నాను. దాంతో ఈ పల్లె ప్రజలంతా మీరు తిరిగి వెళ్ళటానికి వీలు లేదని పట్టుబట్టారు. నేను వీళ్ళ అమాయకత ఆప్యాయత చూసి కాదనలేకపోయాను. డిగ్రీలు పుచ్చుకునే డాక్టర్లంతా పట్టణాలలోనే ఉండాలనుకుంటే ఇక ఈ పల్లెటూళ్ళు ఏం కావాలి చెప్పండి. ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, రక్షించండి. ఆ రాక్షసు ముగ్గు నుంచి నన్ను రక్షించండి బాబు. ఏమిటయా పంతులు, గోచలా ఊడిపోయింది. సరదాకు పిక్కున్నావా? నా మొహం, నా పిండాకుడు, నా శ్రాద్ధం. నాకు సరదా ఏమిటండి? ఇదంతా ఆ కోతిమూక చేసిన వ్యవహారం. ఎవరు ఏం చేశారు? అదేనండి, ఆ తొంటరి మధుగాడు విప్పసారా బాగా తప్పత్రాగి కేరింతలు కొడుతూ బాజాలు కొడుతుంటే, ఒరే ఇది గుడిరా, దేవి నిన్ను కొడుతుందిరా అంటే వాడు నన్నే కొట్టాడండి. ఏమిటి, నీలాంటి ఉత్తముని ఉతికేశాడా? అబ్బే లేదు, ఉతికి ఆరేశాడు. ఆహా, ఎంత దారుణం. రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నట్టు దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయి. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, కోతి తోకకు నిప్పంటిస్తే అది లంకంతా కాల్చివేసినట్లు ఈ వాడను వాడు దగ్ధం చేయడానికి ప్రతిజ్ఞ పట్టాడు. పోనీయండి పూజారి గారు, పండగ పూట పాపాత్ముల్ని పరాయి వాళ్ళని కూడా క్షమించాలి. ఇవాళకి అతని గొడవ వదిలేయండి. అలాగే, నీ మాట కదంటానా? ఒక్క రోజైతే విడిచేయచ్చు, రోజు వాడి దినచర్య ఇదే కదా. పూజారి గారు, మీరేం కంగారు పడకండి. ఇస్తాం. అతని సంగతి నేను చూస్తాను. అలాగే, మీరు వెళ్ళండి. మీరుండగా నాకేమి భయము. ప్రణామాలు. రాధాదేవి గారు, తీరిగ్గా ఉన్నప్పుడు మీ స్కూల్ చూడడానికి వస్తాను. తప్పకుండా రండి. వస్తాను డాక్టర్ గారు. రే సందాసులా, ఆడపిల్లలు ముగ్గులు వేస్తున్నట్టు కులుకుతూ పూస్తారా? రే రే పులిలో తారు ఉన్నాయి. ఎలా ఓ సయ్యద్దారా, నీ బేటి ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బేటా, రోజుకి అనారోగ్యం ఎక్కువ అవుతా ఉంది తప్ప తక్కువ కావడం లేదు. మందులు కొనడానికి పైసలు లేవు మహారాజ్. ఉన్న కాస్త ధాన్యం, బాకీకి వడ్డీ అని చెప్పి ఆ బోషయ్య సాబ్ పట్టుకోపోయాడు. అల్లా ఎప్పుడు దయా చూస్తాడు. అరే, ఉన్న మనిషి పక్కనున్నవాడి మంచి చెడు చూడకపోతే పైన అల్లా ఏం చూస్తాడు దాదా? అరే సుబ్బులు, 10 రూపాయలు తీసి అయ్యేదానికి ఈరా. అయ్యి బాబా 10 రూపాయలు ఈరా అంటుంటే చేయనయ్యేలా తీసుకో దాదా. ఎందుకు బేటా? వద్దు దాదా, ప్రాణాల కంటే రూపాయలకే విలువ పెరిగిపోయిన ఈ రోజుల్లో ప్రాణాలు నిలబెట్టుకోవటానికి రూపాయలు చాలా అవసరం. మా దగ్గర ఉంటే మందు ఖర్చు అవుతుంది, నీ దగ్గర అయితే మంచి పని ఖర్చు అవుతుంది. తీసుకో దాదా. మధు బేటా, అల్లా నిన్ను 10 కాలాల పాటు చల్లగా చూస్తాడు. సుబ్బులు భాయ్, జరా నా పడవ చూస్తూ ఉండు. ఇదిగో సయ్యద్ బాయ్, ఆలస్యం చేస్తే నా మంత తాగేస్తాను, సూప్ పడిపోతే బేగరా. సార్, అడిగో సార్ మధు. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. నమస్కారం. మీరు ఒక్కరే కాల్ చేసుకుంటున్నారు, అంత స్వార్థం పనికిరాదు, మనకి కూడా పడేయండి. నా ఏళ్ళ తర్వాత తగలెడతాను. పర్వాలేదు, ఉంచుకో. వద్దులేండి బాబు, ఉంచుకుంటే ఊరంతా ఇన్స్పెక్టర్ని కొట్టి బలవంతాన్ని లాక్కున్నారంటారు. తీసుకోండి, ఏది అగ్గిపెట్టలేవండి. ఒక చుక్కేసుకోండి బాబు, మంచి సరుకు, మేడ్ ఇన్ ఆంధ్ర. ఇది చట్టవిరుద్ధం అని నీకు తెలుసా? చట్టం గురించి నాకు చెప్పకండి ఇన్స్పెక్టర్ బాబు. చీకట్లో జరిగేది ఏది మీ చట్టం పట్టించుకోదు. విదేశీ విస్కీలు, ఫారెన్ సరుకులు బజారుల్లో పారేసి డబ్బు చేసుకోవటం చట్ట విరుద్ధం కాదా? పెద్దలు గద్దెలెక్కి గద్దల్లా పేదల్ని పొడుచుకు తింటాం చట్ట విరుద్ధం కాదా? ఏదో కష్టాలు మర్చిపోవటానికి, కన్నీళ్లు దుడుచుకోవటానికి ఒక చుక్క, అది మేడ్ ఇన్ ఆంధ్ర సరుకు తీసుకోవటం చట్ట విరుద్ధం అంటారా? అవునులేండి,
మీరు మా ఊరి కొత్త కదూ, ఈ ఊరి పాత కథలేవి మీకు తెలియవు. తీసుకోండి బాబు. నేను తాగను. ఓ సారాయి దాకా సరసాలు చేయక సరదాల్లో తెలక మరేం చేస్తారు బాబు? ఓ కొంపదీసి డ్యూటీ కరెక్ట్ గా చేస్తారు ఏంటి? ఈ ఊరు వచ్చిందే అందుకు. అది సరే, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఇన్స్పెక్టర్ బాబు, ఎదురుగాలికి తుఫానికి చిక్కుకుని జీవితం నావెప్పుడో బద్దలైంది. లోతు తెలియని నీటిలో మునిగి దారి కోసం వెతుకుతున్నాను. నా మనస్సుతో పాటు నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను. నాకు మిగిలిందల్లా ఆ పడవ. దాన్నే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు దాన్ని బాగు చేసుకుంటున్నాను. ఏదైనా బాగు చేసుకోవటం కష్టం, పాడు చేసుకోవటం తేలిక. అది గుర్తుంచుకుని బాగు చేసుకో. అట్టగే బాబు. గురు ఆ తోక్కడు ఏం చేస్తున్నాడు చూడు. ఏం చేస్తున్నాడు? సైడ్ బై తల తాడిపోతున్నాడు ఆ తోక్కడు చూడు గురు. ఏట్రన్నా ఏట్రా నువ్వు చేస్తున్న పని మాట పడిపోయిందా? మైలు రైలు మాట్లాడకుండా ఊరుకున్నావు. చెప్పడేయాలా? మా అయ్యగారు చెప్పే పని చేస్తున్నాను. ఏట్రా మీ అయ్యగారు చెప్పేది? ఊళ్ళో పొడవలని పట్టుకుపోతావు ఏంటి? బాకీ చెల్లించకపోతే పరమో కరమో ఏడుంటాడు అటు పోతాం, తప్పేంటి? ఏడు తప్ప? తోకా సాబ్ నా పడవ వదిలిపెట్టండి తోకా సాబ్. అది పట్టుకోపోతే నా బతుకు నట్టితో మురిగిపోతుంది. మునిగిపోతే మాకేంటి, తేలితే మాకేంటి? రావాల్సిన బాకీ పడవట్టుకెళ్తున్నా. కనికరించండి సాబ్, త్వరలో మీ బాకీ తల తాకట్టు పెట్టిలే తీరుస్తాను. ఎట్టా తిరుగుతావా? వచ్చి మారేటప్పుడు నీ పిల్లలు వాడాకే సరిపోతుంటేనా? అరే తోక, సయ్యద్ దాదా బతిమాలుతున్నాడు రా. ఆడి కడుపు కొట్టక. కావాలంటే నేను హామీ ఇస్తాను, మీ అయ్యగారితో చెప్పు. ఆహా, ఆమె నువ్వు ఇస్తావు, ఖర్చు లేదు కనుక. మరి బాకీ ఎవరు తిరుగుతారు? నీ బాబా? ఎంగిలి మెతుకులు తినే కోసే మోచేతి కింద నీళ్లు తగ్గే కుక్క. నువ్వెవరితో మాట్లాడుతున్నావు మర్చిపోయారా నయ్యాల? కొద్దిలే గుర్రు ఈయన శుభ్రంగా ఈ బురదలో బొజ్జు పెట్టేస్తా. వీడికి చిన్నప్పటి నుంచి బురదంటే మా ఇష్టం గుర్రు. ఇది గంధం పూసేది పూసేయడమే. అరే తాక మిమ్మల్ని వదిలిపెట్టానంటే మా అయ్యగారితో చెప్పి. ఏమిటి? ఏమైంది? చూడండి మా చిత్తుగా తాగేసి ఉత్తిపోయిన సాగు కొట్టేశారు. ఇలాంటి తాగుబోతులకి తిరుగుబోతులకి దూరంగా ఉండడం మనకే మంచిది. వీళ్ళకి హద్దు పొద్దు లేకుండా పోయింది. చెప్తాం.